ఆస్తమా అంటే ఏమిటి? రకాలు, లక్షణాలు మరియు ఎలా గుర్తించాలి? ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ? ఊపిరితిత్తుల సమస్యలలో ఆస్తమా ఒక ప్రధానమైనది. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా వచ్చే ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మనకు ఇది ఉందా? ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమా అనేది ఊపిరితిత్తుల క్రానిక్, దీర్ఘకాలిక వ్యాధి. శ్వాసనాళాలు ఉబ్బి, ఇరుకుగా మారడం వల్ల ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహం కష్టతరమవుతుంది. ఫలితంగా ఊపిరాడకపోవడం, దగ్గు, పిల్లి కూతలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది పూర్తిగా నయం కాకపోయినా జాగ్రత్తలతో అదుపులో ఉంచుకోవచ్చు. 2. ఆస్తమా రకాలు. అలర్జిక్ ఆస్తమా దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బూజు, సెంట్స్ లేదా కొన్ని ఆహార పదార్థాల వలన వచ్చే ఆస్తమా ఎక్కువగా చిన్నపిల్లలు, యుక్త వయస్సులోని వారిలో కనిపిస్తుంది. నాన్ అలర్జిక్ ఆస్తమా ఒత్తిడి, వాతావరణ మార్పులు, తీవ్రమైన వ్యాయామం, రాత్రిపూట ఆస్తమా లక్షణాలు తీవ్రంగా మారడం వంటివి దీనికి కారణం. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా శారీరక శ్రమ, ఎక్కువ నడక లేదా వ్యాయామం చేసినప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి వస్తుంది. దగ్గు వేరియంట్ ఆస్తమా ప్రధానంగా ఎటువంటి ఇతర లక్షణాలు లేకుండా ఎప్పుడూ దగ్గుతో ఉండే విధంగా కనిపిస్తుంది. ఆక్యుపేషనల్ ఆస్తమా రసాయనాలు, పొగలు, ధూళి వంటి ప్రదేశాల్లో ఎక్కువ సమయం పనిచేసేవారికి రావచ్చు. 3. ఆస్తమా లక్షణాలు మరియు ఎలా గుర్తించాలి? ముఖ్యమైన లక్షణాలు: పదే పదే ఊపిరి తీసుకోవడం కష్టమవడం, పిల్లికూతలు, రాత్రిపూట లేదా తెల్లవారుజామున దగ్గు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి, చిన్న పనులు చేసినా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, విపరీతమైన దగ్గు. ఎలా గుర్తించాలి? రెగ్యులర్గా దగ్గుతో ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. స్పైరోమెట్రీ టెస్ట్ ద్వారా ఊపిరితిత్తుల పనితీరును పరీక్షిస్తారు. పీక్ ఫ్లో మీటర్ ద్వారా రోజూ ఊపిరితిత్తుల పనితీరును ట్రాక్ చేయవచ్చు. 4. ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఈ పరిస్థితులున్న వారిలో ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రులకు ఆస్తమా ఉందా? అయితే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అధిక కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో నివసించడం, ఎక్కువగా పొగతాగేవారు లేదా ప్యాసివ్ స్మోకింగ్కి గురయ్యేవారు, అధిక ఒత్తిడి, ఆందోళన, అధిక బరువు ఉన్నవారు, చిన్నప్పుడు శ్వాసకోశ సమస్యలతో బాధపడినవారు, నాన్స్ ఎక్కువగా అలర్జీలు కలిగినవారు. ఆస్తమా అనేది సాధారణంగా వచ్చే ఊపిరితిత్తుల సమస్య అయినప్పటికీ దీన్ని ముందుగా గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి నియంత్రణలో ఉంచుకోవచ్చు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.